రెజల్యూషన్స్ ఏంటంటే ఇక్కడ 400 మంది పైచిలకు బలిదానాలు జరిగాయి సీమాంధ్రలో ప్రత్యేక రాష్ట్రం కోసం. ఒకవైపున తెలంగాణ నాయకులు వాళ్ళు చనిపోయిన కుర్రవాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున గౌరవిస్తూ తెలంగాణ స్మారక స్థూపం ఉంది. సీమాంధ్రకి స్మారక స్థూపం, సీమాంధ్ర బలిదానాలకి స్మారక స్థూపం ఎక్కడుంది? నేను తెలుగుదేశం ప్రభుత్వం నా విన్నపం, కనీసం మీరు చనిపోయిన అమరవీరులని మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది. చాలా అన్యాయంగా కాల్చి అనవసరంగా వారి బలిదానాలు వృధా కాకూడదు. అందుకని వారి తరపున కర్నూలులో కానీ ఇప్పుడు రేపు రాబోయే అమరావతిలో కానీ ఖచ్చితంగా మీరు స్మారక స్థూపం చేయాలి. వారి పేర్లు తెలుసుకోండి, ఆ 400 పేర్లు తెలుసుకోండి. వెంకయ్యనాయుడు గారు, మీకు ఒక విషయం తెలుసా? ఆ చనిపోయిన వాళ్ళల్లో మా అమ్మ బంధువు ఒక అబ్బాయి ఉన్నాడు. మా అమ్మ నా దూరం మేనమామ వరుస అబ్బాయి. వాళ్ళ అమ్మ ఏమని తెలుసా? నెల్లూరు వాళ్ళం కదా, అది ఏమనేదంటే ఆ వెంకయ్యనాయుడు నా బిడ్డను పట్టున పెట్టుకున్నాడయ్యా అనేది. అంటే మీరు మర్చిపోకండి, మీరు గతంలో మీరు విశాఖపట్నం విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు మీ భావ ఉద్వేగానికి పిల్లలు రెచ్చిపోయి రోడ్ల మీదకి చచ్చిపోయారు. వాళ్లలో 200 మంది యువకులు కేవలం మీ ఉద్వేగపూరిత ప్రసంగాల కోసం వీరే చచ్చిపోయారు. మీరు దయచేసి అది కూడా బాధ్యత తీసుకుని దీన్ని మర్చిపోవద్దు. అది ఎప్పుడో 72లో జరిగిందంటే, ఏమండి 72లో జరిగితే నన్ను తిట్టారండి తెలంగాణలో, నా సినిమా సెట్లు కాల్చారండి, నేను తెలంగాణ ప్రజలకు ఏం ద్రోహం చేశారండి, మీరు చేసిన విధి విధానాల వల్ల నన్ను తిట్టారండి. ఇంటికి వచ్చి నేను చెప్పుకున్నాను నన్ను తిట్టే వాళ్ళకి, సార్ నేను ఏం చేశాను చెప్పండి, నేను మీకు ఎప్పుడు అడ్డొచ్చాను, నేను మీ స్థలంలో ఎప్పుడు ద్రోహం చేశానంటే వాళ్లలో నన్ను చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నారు, వాళ్లలో నన్ను రాజశేఖర రెడ్డి గారిని చూసుకున్నారు, నన్ను పెట్టి వాళ్ళు అందరు నాయకులను చూశారు. నాలో చంద్రబాబు నాయుడు గారు కనిపించారు, నాలో ప్రతి సీమాంధ్ర నాయకుడు కనిపించారు. వాళ్ళకి నేను పడ్డాను మీరు చేసిన విధి విధానాల తప్పుల వల్ల. మీరు 1997లో మీరు ఇచ్చిన మాటకి హైదరాబాద్ లో ఉన్న ప్రతి సీమాంధ్రుడు క్షోభ అనుభవిస్తున్నాడు. వెంకయ్యనాయుడు గారు, మీ భారతీయ జనతా పార్టీ చేసిన తప్పు. అలాగే 2004లో కాంగ్రెస్ నాయకులు తాత్సారం చేసి మీరు లేట్ చేసిన దానికి వాళ్ళ బలిదానాల వల్ల ఈ రోజుకి సీమాంధ్రులు హైదరాబాద్ లో ఒక చిన్న భయం ఉంటుంది లోపల. ఎక్కడో తెలంగాణ ప్రజలు ఏం అనరు, కానీ ఎక్కడో ఏదన్నా జరిగితే అన్న ఒక భయం పెట్టేశారు మీరు. అది మీరు చేసిన తప్పు. జాతిని ఇంత దెబ్బ కొట్టారు మీరు, దయచేసి దీన్ని సరిదిద్దుకోండి. కాంగ్రెస్ నాయకులు, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు దయచేసి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందు రాజకీయాలు చేయబోయే ముందు, మేనిఫెస్టోల్లో మాట పెట్టబోయే ముందు మీరు చెయ్యగలిగేవే చెయ్యండి, చెయ్యగలిగేవే పెట్టండి. నేను నిజంగా వాడుకోవాలి మిమ్మల్ని ఇంకా ఇబ్బందులు పెట్టాలంటే 2.5 సంవత్సరాలు నేను 30 తిప్పలు పెట్టగల నాకు ఆ ధైర్యం ఉంది, దమ్ము ఉంది. పైగా మీరు అన్ని తప్పులు చేశారు. కానీ ఎందుకు ఆగాను? రాష్ట్రం విడిపోయింది, చాలా మంది విసిగిపోయే రోడ్ల మీదకి వచ్చి, అటు తెలంగాణలో ఇటు హైదరాబాద్ లో సీమాంధ్రలో మళ్లీ నేను వచ్చి ఇదే రాజకీయం చేసి ఎందుకు ఇబ్బంది పెట్టడం చెప్పి దానికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక మీరు మేల్కొని ప్రజలకి న్యాయం చేస్తారా, ఇంకా ఇట్లాగే ఉంటారా అనేది మీ చేతిలో ఉంది. దయచేసి నాయకులందరికీ చెప్తాను, నాకు మీ మీద ఎదురు తిరిగే ప్రయత్నాలు వాతావరణం కల్పించగలిగే మిమ్మల్ని కోరుతున్నాను. నేను ఒకటే మాట చెప్తున్నా మీకు ఈ రోజున, ఇందాక చెప్పాను కదా, కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్కరు కూడా ఓట్లకైతే ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నా, మీరు ఇక్కడికి వచ్చి ఫ్యూచర్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మీరు ఇక్కడ తిరగాలి అంటే ముందు ప్రజలకు దయచేసి క్షమాపణలు చెప్పండి. మీరు ఇన్ని కోట్ల మంది క్షోభ కలిగించారు, ఆ క్షోభ మీకు మంచిది కాదు. దయచేసి దీన్ని తెలుసుకోండి.
నేను ఈ సభను ముగించబోయే ముందు ఒకటే ఒకటి అడుగుతున్నాను. మనం కూడా భారతీయులం. కార్గిల్లో యుద్ధంలో సైనికులు చనిపోతే ఉత్తర భారతంలో ఎంత ఏడుస్తారో మనం కూడా అంతే కన్నీళ్లు పెడతాం. భారత రాజ్యాంగానికి ఉత్తర భారతీయులు ఎంత గౌరవిస్తారో మనం అంతే గౌరవిస్తాం. భారతీయ చట్టసభలకు ఎంత గౌరవిస్తారో మనం అంతే గౌరవిస్తాం. అందుకని ఒకే ఒకసారి మన మాతృభూమికి జేజీ చెప్పి సెలవు తీసుకుందాం. భారత్ మాతా కీ జై.